హాయ్ అండి. మరి మా ఇంట్లో ఈరోజు కందిపప్పు సొరకాయ చేసుకుంటున్నానండి. సొరకాయ నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి. పై తొక్కంతా తీసి ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలండి కట్ చేసుకున్నాము. కొంచెం కందిపప్పు వేసుకుంటున్నానండి. శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. చిన్న గ్లాస్తో కడిగి నానబెట్టుకుంటున్నానండి పప్పుని. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు నానిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను త్వరగా ఉడకడానికి. మరి సొరకాయ, ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి దీంట్లో వేసేసుకున్నామండి కందిపప్పులో. చూడండి, కందిపప్పు సొరకాయ చేసుకునేటప్పుడు అండి నేను చింతపండు కానీ పసుపు కానీ వేయనండి. ఎందుకంటే కందిపప్పు అది సొరకాయ ఉడకదండి సరిగ్గా. లాస్ట్లో మనం చింతపండు కలిపి పోసుకుంటే సరిపోతుంది. అప్పుడే పసుపు కూడా వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం కారం వేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకుందామండి 4-5 విజిల్స్ వచ్చిందాకా. చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన సిమ్లో ఉడకబెడుతున్నానండి. పప్పు ఉడికిన తర్వాత ఇది కూడా దాంట్లో వేసి ఎనుపుదామని. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ తీసాను. అస్సలు చాలా మెత్తగా ఉడికిపోయిందండి. ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. దీంట్లో చింతపండు, పసుపు ఉడకబెట్టినవి పోసుకుంటున్నానండి వాటరు. చాలాసార్లు కూడా ఇబ్బంది పడ్డానండి నేను. ఇప్పుడైతే అసలు మెత్తగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మేగడ అలా ఉడికిపోయిందండి కందిపప్పు సొరకాయ. మీరు ఎప్పుడైనా సరే చింతపండు, పసుపు వేయొద్దండి, ఉడకదు సొరకాయ. పప్పు తాలింపు వేసుకుందామండి. తాలింపు వేగిపోయిందండి, పప్పు వేసుకున్నాము. చాలా బాగుందండి కందిపప్పు సొరకాయ. చాలా టేస్ట్గా బాగుంది అసలు. ఇంట్లో కాంబినేషన్ ఆమ్లెట్ కానీ తాటాకు చేప కానీ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి కూర ఫైనల్గా. చాలా బాగుందండి కందిపప్పు సొరకాయ. చింతపండు, పసుపు వేయకుండా సపరేట్గా ఉడకబెట్టండి. సొరకాయ మెత్తగా బాగా ఉడుకుద్ది కందిపప్పు కానీ.